హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ నెక్ పైపింగ్కి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్లౌజెస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు నెక్ పైపింగ్ అనేది. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి మనకి నెక్ పైపింగ్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క మోడల్ కటింగ్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి పైపింగ్కి మోడల్స్ మనకి పైపింగ్ క్లాత్స్ కూడా ఉంటాయి. మోడల్స్ అనేవి మీరు బయట రెడీమేడ్ కావాలి అనుకున్నట్లయితే బయట రెడీమేడ్ కూడా దొరుకుతాయి మనకి. లేదా క్లాత్స్ ఉన్నట్లయితే క్లాత్ అయినా మనం వేసుకోవచ్చు వేరే కలర్స్. కానీ లైనింగ్ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చా అని. లైనింగ్ అయితే వేసుకోకూడదు, మనకి కలర్స్ పోతాయి కాబట్టి మంచి క్లాత్ని యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి చిన్నవైనట్లయితే ఒక 3 తీసుకోండి. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మనకి నీట్గా తిరుగుతుంది. క్రాస్ అన్నట్లయితే స్ట్రైట్ పీస్ ఎప్పుడూ తీసుకోకూడదు, ఎందుకంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్గా ఉండడం వల్ల. మనకి థ్రెడ్ పైపింగ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకునే వాళ్ళు థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. కొత్తగా చూసినట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి మనం. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది పైన ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసిన మనకి క్లాత్ ఉంటుంది. పైన స్ట్రైట్గా కట్ చేసుకోండి. షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే, కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొంచెం కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా దగ్గరలో మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకోండి. ఈ విధంగా ఒకసారి మనం పైన చివరి వరకు కూడా ఈ విధంగా ఒకసారి గోరుతో గీసినట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి థ్రెడ్ పైపింగ్లా కావాలి అనుకున్నట్లయితే బాగా ఫోల్డింగ్ అనేది దగ్గరకు చేసుకోండి. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే విధంగా ఫోల్డింగ్స్ చూసుకొని వేసుకోవాలి. చుట్టూరు కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా మిషన్ టైలింగ్ నేర్చుకునే ఐటమ్స్ కానీ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి వీలైనట్లయితే. ఎందుకంటే మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఆర్మ్హోల్ స్కేల్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి. ఇవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మీరు.
ఇదే విధంగా మనం పై వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా చూసుకోండి. ఇప్పుడు పైన వేసిన పైపింగ్ని మనం కింద కూడా వేసుకోవచ్చు. స్ట్రైట్ పీస్ కట్ చేసుకోండి. బెల్ట్ అనేది ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది, లేదా 1 ఇంచ్ అయినా సరిపోతుంది. మనం పైపింగ్ వేస్తాం కాబట్టి కింద అంచు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం నార్మల్గా బెల్ట్లా కుట్టుకోవాలి అనుకున్నట్లయితే 2 ఇంచెస్ తీసుకోండి. పైపింగ్ వేసుకొని చేతికుట్లు వేసుకోవచ్చు. మనకి బ్లౌజెస్, నెట్ బ్లౌజెస్ మోడల్ కటింగ్ చేశాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా చీర నడుం భాగానికి బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి బెల్ట్ని. ఇప్పుడు మనకి పైపింగ్లా వేస్తాం కాబట్టి అంచు అనేది లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సన్నగా వేస్తే సరిపోతుంది, నీట్గా ఉంటుంది. మరీ వెడల్పు లేకుండా మనకి హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే ఫోల్డింగ్ ఫస్ట్ నుంచి పెడుతున్నామో లాస్ట్ వరకు కూడా అదే ఫోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది మన చేతికి వర్క్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ వేసుకొని ముందే మీరు చేతికొట్లు వేసుకున్న తర్వాత లాంగ్ స్టిచ్ విప్పేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అదేవిధంగా వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకొని వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.